కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం కావడం, దర్శనాలకు అధిక డిమాండ్ ఉండడంతో నాయకులు, కొందరు దళారులు నయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దర్శన టికెట్లను అధిక ధరకు విక్రయిస్తూ విజిలెన్స్ చేతికి ఇలా చిక్కేస్తూ ఉంటారు. అసలు దర్శనాలకు ఉన్న డిమాండ్ ఏంటి? వాటిని దళారులు అధిక ధరలకు ఎలా విక్రయిస్తారు? తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. ఆనంద స్వరూపిణి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. కాలిబాట బస్సు మార్గం గుండా తిరుమలకు చేరుకుని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని పునీతులు అవుతుంటారు. సామాన్య భక్తుల నుంచి విఐపీలు, వివిఐపీల వరకు క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే. స్వామివారిని ఒక్కసారైనా అతి దగ్గరగా కన్నులారా చూసి తరించాలనేది ప్రతి భక్తుని మధ్యలో మెదిలే ఆశ. ఇలా స్వామివారిని దగ్గరగా చూడాలనే భక్తులు రాజకీయ నాయకుల ద్వారానో, అధికారుల ద్వారానో సిఫార్సు లేఖలపై కొందరు విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతుంటే మరికొందరు దళారులను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా టీటీడీ కేటాయించిన విఐపి బ్రేక్ దర్శన టికెట్ ధర 500 ఉండగా, విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను దళారుల ద్వారా పొందాలంటే ఒక్క టికెట్పై 2500 నుంచి 10,000 వరకు అదనంగా దళారులు అమ్ముతున్నారు. దళారులపై టీటీడీ ఎంత ఉక్కుపాదం మోపినా వేర్వేరు దారుల్లో వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రముఖులకు ప్రోటోకాల్ గా శ్రీవారి దర్శనార్థం ప్రత్యేకంగా టీటీడీ టికెట్స్ జారీ చేస్తోంది. ప్రోటోకాల్ ప్రముఖులు వారి వెంట 10 నుంచి 12 మంది వరకు దర్శనానికి తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. అయితే దీన్నే కొందరు ప్రజాప్రతినిధులు అత్యాశకు మార్గంగా చేసుకుంటున్నారు. ప్రోటోకాల్ దర్శనాన్ని వ్యాపారంగా చేసుకుని సరికొత్త దందా సాగిస్తున్నారు. అధిక శాతం ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గం ప్రజలకు సిఫార్సు లేఖలు అందిస్తూ ఉంటారు. తాజాగా ఎమ్మెల్సీ మాయానా జాకియా ఖానం టికెట్లు విక్రయించిన విషయం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ స్వయంగా వచ్చి తనకు 10 ప్రోటోకాల్ టికెట్లు ఇవ్వాలని అదనపు ఈవో కార్యాలయంలో దరఖాస్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్వయంగా దర్శనానికి వెళ్తుండటంతో 10 టికెట్లను జారీ చేశారు అధికారులు. దర్శనం అయ్యే వరకు అంతా సజావుగా సాగింది. దర్శనం అయ్యాకే కథ మళ్లీ మొదటికి వచ్చిందని సమాచారం. వేద ఆశీర్వచనం టికెట్ 10 బ్రేక్ టికెట్ల ధర 11,000 కాగా, అప్పటికే బెంగళూరు వాసులైన సాయి కుమార్ వద్ద 65,000 రూపాయలు తీసుకున్నారు దళారులు. అయితే దర్శన ప్యాకేజీ మొత్తం 2 లక్షలకు కుదుర్చుకున్నారు. టికెట్ల ధర తెలుసుకున్న బెంగళూరు భక్తుడు టీటీడీ విజిలెన్స్ ను ఆశ్రయించాడు. బాధితుల వద్ద పూర్తి వివరాలు సేకరించిన టీటీడీ విజిలెన్స్ వింగ్ తిరుమల 1 టౌన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. A1 గా చంద్రశేఖర్, A2 గా ఎమ్మెల్సీ మాయనా జాకియా ఖానం, A3 గా ఎమ్మెల్సీ PRO కృష్ణతేజ పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలోనే దేవంగత ఎమ్మెల్సీ షేక్ సబ్జీ లేఖలపై నిఘా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరుసగా తిరుమలకు వస్తూ ప్రోటోకాల్ దర్శనం కావాలని టీటీడీపై ఒత్తిడి తెస్తుండటంతో ఈ అనుమానానికి మరింత ఆజ్యం పోసింది. గతంలో తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ షేక్ సబ్జీ తనతో వచ్చిన 14 మంది విఐపి ప్రోటోకాల్ బ్రేక్ ఇవ్వాలని ఈవో కార్యాలయానికి అభ్యర్థన పంపారు. అయితే ఎమ్మెల్సీ వ్యవహార శైలిపై నిఘా ఉంచిన టీటీడీ విజిలెన్స్ ఎమ్మెల్సీతో వచ్చిన వారి ఐడి ప్రూఫ్స్ వెరిఫికేషన్ చేశారు. 10 మందిలో 6 వ్యక్తులు ఫోర్జరీ ఆధార్ కార్డులతో దర్శనానికి వెళ్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారుల తనిఖీలో తేలింది. నకిలీ ఆధార్లో చిరునామా హైదరాబాద్ ఉంటే ఒరిజినల్ ఆధార్లో కర్ణాటక రాష్ట్రం వారిగా గుర్తించామని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు వెల్లడించారు. 6 దర్శనం కోసం 1,05,000 రూపాయలను ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాకు భక్తులు నగదు బదిలీ చేసిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో దళారుల వ్యవహారంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు టీటీడీ మరో అడుగు ముందుకు వేస్తోంది. దళారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అరికట్టేలా చర్యలు తీసుకోవాలని టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఇక నుంచి సిఫార్సు లేఖలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.